క్రీడలతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని, యువత చెడుదారిన పడకుండా ఉండేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కొల్చేర మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ తునుకులపల్లి సంతోష్రావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చేర మండలంలోని కోనాపూర్లో బతుకమ్మ దసరా ఉత్సవాలను పురస్కరించుకుని యువకులకు కబడ్డీ పోటీలను కోనాపూర్ మాజీ సర్పంచ్లు వెంకటేశం, రమేష్లతో కలిసి మంగళవారం టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వెంకటేశం మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న సంతోష్రావు మున్ముందు యువతను మరింత ముందుకు తీసుకుపోయేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నిర్వాహకుడు తునుకులపల్లి సంతోష్రావు మాట్లాడుతూ, తన శక్తి మేర యువతకు పనిచేస్తానని, యువతతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, శంకర్, మురళి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు దసరా సందర్భంగా ఇక్కడ విద్యాలయ కబడ్డీ పోటీ చేసింది. ఆనవాయి 4 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ముందు కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా ముందు కూడా నిర్విఘ్నంగా నెరవేరాలని కోరుతూ ఇదంతా చేయడానికి యూత్ మండల యూత్ అధ్యక్షుడు సంతోష్రావు కృషి వలన మరియు గ్రామస్తుల పెద్దల కృషి వలన జరుగుతున్నది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా మరి మా కోనాపూర్ గ్రామంలో గత 4 సంవత్సరాల నుండి మరి యువతను మంచి మార్గంలో తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మరి యువత చాలా పెద్ద ఎత్తున మా గ్రామంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెడు మార్గాన పోవద్దు, మంచి మార్గాన వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతోని యువతకు కబడ్డీ పోటీలు, మరి వాలీబాల్ పోటీలు ఇట్లాంటి కార్యక్రమాలు మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. మరి దీనికి ప్రతి సంవత్సరం కూడా దసరా సందర్భంగా ఒక 2 డేస్ ముందు అందరి సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలో, మరి గ్రామ యువత సమక్షంలో యువత కూడా ప్రోత్సాహం చాలా బాగుంటుంది. మరి ఆడతామని చెప్పి తప్పకుండా వాళ్ళే ముందుకొచ్చి మేము ప్రతి పండగకు ఇలాంటి పోటీలలో పాల్గొంటామని చెప్పి ప్రాక్టీస్ చేసి నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా అని చెప్పి వాళ్ళు కూడా వేచి చూస్తుంటారు. మరి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కూడా సహకరించినందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు కూడా చాలా చేసుకోవాలని, అందరి సహకారం ఉండాలని చెప్పి తోచిన కాడికి ప్రతి ఒక్కరు కూడా యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు సహకరిస్తారు. కాబట్టి ఇది మంచి కార్యము, ముందుకెళ్తుంది. కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు తప్పకుండా మా గ్రామంలో మా వంతు సాయం చేసుకొని వారందరినీ ముందుకు తీసుకెళ్లాలని, మంచి మార్గాన తీసుకెళ్లాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి కోనాపూర్ గ్రామ అన్నదమ్ములకు, అక్కజనాలకు, పెద్ద ఎత్తున యువతకు అందరికీ కూడా ఈ కబడ్డీ పోటీలు అంటేనే ఒక పండగ వాతావరణంలాగా చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు.